హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఎప్పుడు చేయని కొత్త రకం వంట, అది కూడా పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే చేస్తున్నాను. లైఫ్ స్టైల్ వ్లాగ్స్లో రీసెంట్గా ఒక వీడియో అయితే నాకు కనిపించిందండి, చూశాను. వాళ్ళ అమ్మాయికి వాళ్ళు ఇలాగ లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నారనమాట. సరే నేను ఒకసారి ట్రై చేద్దాము, పిల్లలు తింటే రెగ్యులర్గా వండుదాము, ఇందులోకి ఏమైనా కూరగాయలు కూడా కలిపి వండేయచ్చు కదా అన్నట్టుగా ఈరోజు అయితే పిల్లల కోసం ఇలా వండుతున్నానండి. ఒక గ్లాసులో అంటే 3 వంతులు బియ్యం తీసుకుని ఒక వంతు పెసరపప్పు అయితే వేసానండి. అవి రెండు కలిపి నీట్గా అయితే వాష్ చేసేసాను. 2 టైమ్స్ నీట్గా కడిగేసిన తర్వాత దాంట్లోకి మనం తాగే ఫ్రెష్ వాటర్ ఉంటుంది కదండి, సో వాటిని అయితే వేసి కొద్దిసేపు అయితే పక్కన పెట్టేశాను. ఈరోజు ఇది పెసరపప్పు అన్నం అనుకోవచ్చు, లేకపోతే కిచిడియో ఏమో నాకు తెలియదు, కానీ ఇలా ట్రై చేశారనమాట. దీంట్లోకి అంతా అయిపోయిన తర్వాత ఆవకాయ పచ్చడి అయితే కలిపి పెట్టారండి. నేను ఎందుకైనా మంచిదని కొంచెం సాల్ట్ వేశాను, అయినా కూడా పిల్లలు చాలా సాల్ట్ తక్కువ ఉంది అనేసి అన్నారనమాట. మను ఇష్టంగానే తింది, కానీ షాను అయితే ఉప్పు అసలు లేదు అనేసి తినలేదండి. సో ఒక పచ్చిమిరపకాయ కూడా వేశాను. అది కుక్కర్ పెట్టానండి. అది అయ్యే లోపల పిల్లల కోసము వడియాలు అయితే వేపిస్తున్నాను. మా మన తల్లికి పప్పు ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా వడియాలు ఉంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకనేసి వడియాలు వేపుతున్నాను. ఎలాగో వేపుతున్నాను కదా, నాకేమో పచ్చిమిరపకాయలు గుమ్మడొడియం అంటే చాలా ఇష్టం అండి. మా పిల్లలకి మా ఆయనకేమో ఈ పిండొడియాలు అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇంకా అందరి కోసం అయితే వడియాలు వేపుతున్నాను. వడియాలు అయితే పెద్ద బాక్స్లో పెట్టేశానండి. అవి అలా బయట పెట్టేస్తుంటే గాలికి మెత్తబడిపోతున్నాయి. పిల్లల కోసమేమో చిన్న స్టీల్ బాక్స్లోకి అయితే కావాల్సినంత తీసాను. పెసరపప్పు అన్నం అయితే ఉడికిపోయిందండి. సో దీన్ని ఒకసారి అటు ఇటు మిక్స్ చేసుకుంటున్నాను. నాకు అనిపించింది ఇంకొక గ్లాసు నీళ్ళు వేయాల్సిందేమో, మరి అలా పొడి పొడిలాడుతూ వచ్చింది అని అనిపించింది. పప్పులా లేదనమాట. ఇంకా నేను ఇప్పుడు దాన్ని తాలింపు అయితే వేస్తున్నానండి. తాలింపులో కూడా నేను ఇంకెక్కడ ఉప్పు అయితే వేయలేదు. నేను వేసిన ఉప్పు చాలా తక్కువైంది అనేసి షాను అయితే లంచ్ బాక్స్ తినకుండా తెచ్చింది, కానీ మనువు మాత్రం నాకు నచ్చింది అనేసి అది బాగానే తిన్నదండి. సర్లే మా షాను ఇంటికాడైనా ఏదోటి బాగానే తింటుందండి, మనుయే తిందు. సరే దానికి ఇంకెలా నచ్చితే ఇంక ఈ టైప్ ఆఫ్ వంటలు చేసి పెట్టేద్దాము అనేసి అనిపించింది నాకు. సో ఇంక ఈ అన్నం మొత్తానికి అయితే తాలింపు వేశాను. దీంట్లోకి కొంచెం నెయ్యి కూడా వేశానండి. అది అయితే వీడియో రికార్డ్ అవ్వలేదు. నెయ్యి కూడా వేశాను నేను, పిల్లలు నెయ్యితో తింటే మంచిది కదా అనేసి. సో తాలింపు అంతా బాగా అయితే మిక్స్ చేసేసి దీంట్లోకి అయితే కొంచెం ఆవకాయ పచ్చడి అయితే వేసానండి, అమ్మిచ్చిన ఆవకాయ. ఆవకాయ పచ్చడి ఇంకా కొంచెం ఎక్కువ వేయాల్సిందమ్మా, ఉప్పు తక్కువ అయిందని షాను అంది. మా మను అయితే మాత్రము కారం ఎక్కువైతే తిందండి. సో ఇద్దరు పిల్లలు 2 రకాలుగా ఉంటే కష్టమే కదండి. సో ఇంకా మళ్ళీ ఆవకాయ ముక్క వేసిన తర్వాత కలిపేసాక ఆవకాయ ముక్కలు పక్కకు తీసేయాలి, మళ్ళీ ఆ ముక్కలు కూడా తినరు వీళ్ళు. సో చక్కగా ఇలా మిక్స్ చేస్తానండి. ఇలాగ చేస్తున్నప్పుడు నేను టేస్ట్ చూస్తాను కదా, నాకైతే బాగా అనిపించింది అనమాట. వేడి వేడి మీద బాగుందేమో, మరి చల్లారేక వాళ్ళకి తినబుద్ధి కాలేదు. అండ్ నాకు ఏమనిపించిందంటే ఇంకొంచెం జోరు ఉంటే బాగుండేది, మరీ పొడి పొడిలాడితే పులిహోరలాగా ఉప్మాలాగా వచ్చింది. ఇంకొంచెం నీళ్ళు ఎక్కువ వేయాలి. సరే ఫస్ట్ టైం కదా ఇలా వచ్చింది, సెకండ్ టైం అలవాటు అయింది కదండి, ఇంకా చేస్తాను. వీళ్ళకి తింటే కనుక కొర్రలు ఇవి నా దగ్గర ప్యాకెట్స్ ఉన్నాయండి, ఆ కొర్రలతో కూడా ఏదో ఒకటి చేసి అయితే పెడతాను. ఇంకా షాను కోసం అయితే పెరిగేసానండి. మా మను ఇంకా పెరుగు అయితే తినదు. సో అందుకనేసి దాని బాక్స్లోనేమో నేను పెరుగు వేయకుండా సున్నుండెట్టాను. మా మను బాక్స్లోని, షాను బాక్స్లోనేమో పెరుగు అయితే పెట్టాను అనమాట. సో ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ ప్యాక్ చేసేస్తున్నానండి. ఇంకా మా కోసం అయితే వంట చేసుకోవాలి. ఇప్పుడు ఓన్లీ పిల్లల కోసం మాత్రమే లంచ్ వండాను నేను. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మా కోసం నేను వంట అయితే చేస్తానండి. ఆల్రెడీ బియ్యం కడిగి స్టవ్ మీద అయితే పెట్టేశాను, రైస్ అయితే ఉడుకుతుంది. ఇంకా కూర వండాలన్నమాట. ఎందుకంటే మా హస్బెండ్ కూడా 9 o'clock కల్లా ఆఫీస్కి వెళ్ళిపోతున్నారండి. ఆయనకు కూడా లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసి పెట్టేస్తున్నాను. అసలు ఆయనకి ఇంటికి రావడమే కుదరట్లేదు, చాలా వర్క్ ఉంటుందంట. ఇంకా అందుకనేసి ఆయన నాకు కూడా లంచ్ బాక్స్ పెట్టే అన్నారు. సో ఇంకా ఫస్ట్ పిల్లల్ని పంపించేసిన తర్వాత ఒక 1/2 అవర్లో ఆయనకు కూడా కూర ఒకటి ఏదో ఒకటి వండేసి ఆయన పంపిద్దాము అనేసి ఫస్ట్ అయితే పిల్లలకి లంచ్ బాక్స్ అయితే పెడుతున్నాను నేను. సున్నుండ పెట్టడం మర్చిపోయాను అనేసి మళ్ళీ అయితే ఓపెన్ చేసి సున్నుండ పెట్టానండి. ఆ పెట్టిన సున్నుండ పెట్టినట్టే తీసుకొచ్చింది, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చూస్తానని సున్నుండని పట్టుకున్నదంటండి. అదేం పొడి అయిపోయిందంట. సో ఇంకా పొడి అయిపోయి ముక్కలైపోతే మా మను అస్సలు తిందండి. మా మనుకి ఎన్ని చెడ్డింపులు ఉంటాయో, ఒకసారి నాకు మా మనుని మా షాను పద్ధతులు చూస్తే మా అత్తగారు గుర్తొస్తారనమాట. మా అత్తగారు కూడా అసలు చాలా నీట్నెస్ అనమాట. ఇప్పుడు సపోజ్ అన్నం తింటున్నప్పుడు పిల్లలు సగం అన్నం వదిలేశారనుకోండి, నేను ఏమవుతుంది అనేసి పిల్లల ప్లేటే కదా అని అందరూ తినేస్తాను. కానీ బట్ మా అత్తయ్య అస్సలు ముట్టుకోరు అలాగా. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎవరైనా ఎంగిల్ చేసిన అలాంటిది, లైక్ ఇప్పుడు పిల్లలు ఒక ఏదైనా ఫ్రూట్ ఇచ్చామనుకోండి,
సగం తిని వదిలేసారనుకో నేను తినేస్తాను నా పిల్లలే కదా అన్నట్టు. బట్ మా అత్తయ్య అసలు ఎవరిది ముట్టరనమాట. ఇంకా చాలా విషయాలు సపోజ్ ఇప్పుడు ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, కొంచెం మెత్తగా అయితే ఏమైందని సగం ముక్క కోసేసి మిగతా ముక్క నేను తినేస్తాను. కానీ మా షాను, మా మను, మా అత్తయ్య వెళ్ళి అసలు ముట్టరనమాట. సో నాకు అనిపిస్తుంది కొన్ని కొన్ని బుద్ధులు మా అత్తయ్య దగ్గర నుంచి అడాప్ట్ అయిపోయి ఉంటాయి వీళ్ళకి అనేసి అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఇడ్లీ వేసామనుకోండి, ఇడ్లీ మెత్తగా వచ్చిందనుకోండి అస్సలు ముట్టరండి మా పిల్లలు. అలాగా ఏ వంట చేసినా చూపులు బాగుండాలన్నమాట. మా అత్తయ్య గారు కూడా చూపులు చూసి చూపు నచ్చలేదనుకోండి అసలు వాటి జోలికే వెళ్ళరు. ఈరోజు సున్నుండ ముక్క అయిపోయిందంటండి, దానికి ఉండలా ఉంటేనే అది కొరుక్కొని తిన్నప్పుడు ముక్క అవ్వాలి తప్పించి ఎవరి చేతిలోనైనా అది ముక్క అయిందంటే అసలు ఎట్టి పరిస్థితులు ఇంకా దాన్ని ముట్టదనమాట మా మను. సో సున్నుండ 2 ముక్కలు అయిపోయింది అనేసి వెనక్కి తీసుకుని అయితే వచ్చేసిందండి మను. ఇంటికి వచ్చాక నేను తిన్నాను, పాడేయం కదండి, అది ముక్క అయిపోతే ఏమైంది నోట్లో పెట్టుకున్నది కాదు కదా అని నేను అంటాను. మేము అలా తినమనేసి వీళ్ళంటారు అనమాట. మరి నేను పెళ్ళికి ముందు అలాగే ఉండేదాన్ని ఏమోనండి, పెళ్ళయిన తర్వాత ఈ పిల్లలు పుట్టిన తర్వాత ఇలా వదిలేసినవి అన్నీ తిని ఇంత అయిపోయినాయి అనిపిస్తుంది నాకు ఇప్పుడు కూడా అండి. మీలో ఎవరైనా ఇలా చేస్తారా లేదా నాకైతే తెలియదు, కానీ మా ఇంట్లో ఎలా ఉంటుందంటే మేము నలుగురము భోజనం చేయడానికి కూర్చుంటామా, మేము ముగ్గురం ఫాస్ట్గా తినేస్తామండి. ఈ మను స్లోగా తింటుంది. నేను ఆ మను తినే వరకు చేయి కడుక్కోను, ఎందుకంటే నాకు తెలుసు దానికి పెట్టిన ఫుడ్లో సగం ఫుడ్ వదిలేస్తుంది అని. వదిలేసిన ఫుడ్ ఏమో నాకు డస్ట్బిన్లో పాడైపోద్ది కాదు. సో అది నేను నా అన్నం కడుపు నిండా తినేస్తాను, మళ్ళీ మను వదిలేసిన ఆ ప్లేట్లో సగం అన్నం ఉంటుంది కదా అది కూడా తినేస్తాను అనమాట. సో నాకు అనిపిస్తుంది ఇలా తినేసే ఇంత అయిపోతున్నానా అనేసి అనిపిస్తుంది అండి. అలాగే పిల్లలకి ఏమైనా ఒక గిన్నె నిండా ఫ్రూట్స్ వేసి ఇచ్చామనుకోండి, నేను కూడా వాళ్ళతో పాటు తింటాను కదా, తినేసాక మళ్ళీ నేను చేయి కడుక్కొని వెయిట్ చేస్తాను, ఎందుకంటే మా మను షూర్గా వదిలేస్తుంది, అది మళ్ళీ నేనే తినాలి అనేసి వెయిట్ చేస్తాను అనమాట. సో ఇలా అయితే జరుగుతుందండి మా ఇంట్లోని. పిల్లలకైతే ఉప్మా చేసి పెట్టేశాను బ్రేక్ఫాస్ట్, పిల్లలు టిఫిన్ తినేసి అయితే వెళ్ళిపోయారు. ఇంక ఇప్పుడు మా కోసం నేను వంట అయితే చేస్తున్నానండి. సో దీనికోసం అయితే నేను ఒక మిక్సీ జార్ తీసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, వెల్లుల్లిపాయ అయితే తీసుకున్నాను. దీంట్లోకి ఒక 2 స్పూన్ల కారము, 1 స్పూను ఉప్పు అయితే వేసాను అనమాట. సో వీటన్నిటిని మనము ఒకసారి అయితే మిక్సీ పట్టుకోవాలి. ఈరోజు నేను ఉల్లి కారం అయితే చేస్తున్నానండి, అంటే పాలకూర ఉల్లి కారం అయితే చేస్తున్నాను. మా వారు పాలకూర చేస్తే పాలకూర వండాను కదండి, ఇంకొక 2 కట్టలు అయితే ఉండిపోయినాయి అనమాట, ఫ్రిడ్జ్లో పెట్టాను. సో ఇంకా పాలకూర ఉల్లికారం అయితే చేద్దాము అనేసి యూట్యూబ్లో పొద్దున్నే చూశానండి. అంతకుముందు ఒకసారి చేశాను కానీ మర్చిపోయాను. నేను ఏంటంటే నేను ఏ కూర చేసినా ఒకేసారి చేస్తాను, మళ్ళీ చేయను కదండి, మర్చిపోతాను అనమాట ప్రాక్టీస్. సో మళ్ళీ యూట్యూబ్లో చూసి ఎలా చేశారా అనేసి ఇప్పుడు చేస్తున్నానండి. ఉల్లిపాయ నూనెలో ఇంకొంచెం సేపు వేగాలనుకుంటండి, మా వారేమో ఆఫీస్కి టైం అయిపోతుందని కంగారు పెడుతుంటే నేను హైలో పెట్టి వేగిచ్చేసి వెంటనే పాలకూర అయితే వేసేసాను అనమాట. నాకు అస్సలు నచ్చలేదండి ఈరోజు కూర. వండాను తినకో తప్పదు అన్నట్టు తిన్నాను తప్పించి అస్సలు బాగుండలేదు. వెంటనే మా వారికి ఫోన్ చేసి కూర బాగోలేదు కదా ఎలా తిన్నారు అంటే, పర్లేదులే బాగానే ఉంది తిన్నాను అనేసి మా వారు అన్నారనమాట. అస్సలు బాగోలేదు. నైట్కి కొంచెం ముందుగానే నేను తినలేక అట్ని పాడేశానండి, అసలు బాగా వండలేదు ఈరోజు కూర నేను. ఇంకా మా వారైతే పాలు తెచ్చుకున్నారు, సో ఆయనకైతే టీ పెట్టమని అడిగారండి. సో ఇంకా ఆయనకి నేను టీ పెట్టేసి ఈ కూర పని అయితే చూస్తాను. ఉల్లిపాయ గుజ్జు అయితే వేసాను స్టవ్ మీద, అది ఇంకా మగ్గడానికి టైం పడుతుంది, లోపల ఆయనకి టీ అయితే పెట్టేసేస్తానండి. సో టీ అయితే మరుగుతూ ఉంటుంది, ఈ లోపల ఇంకోండి నేను పెట్టాను కదా ఉల్లిపాయని స్టవ్ మీద, అది మగ్గిందనమాట. ఓ పక్కేమో అడుగంటేస్తుందండి, తక్కువ నూనెతో వండాలంటారు మా ఆయన, తక్కువ నూనెతో వండితేనేమో అదేమో అడుగంటేస్తుంది. ఇంక సరే అనేసి పాలకూర అయితే వేసేసాను. ఈ పాలకూర వేసి మిక్స్ చేసేసి కొద్దిసేపు అయితే మూత పెట్టేసుకుంటే పాలకూర మరీ చిన్నగా అయిపోతుంది అనమాట. ఉల్లిపాయ గుజ్జు ఎక్కువ కనిపిస్తుంది, పాలకూర తగ్గిపోతుంది అనమాట. సో ఇంకా అయిపోయిందేమో అనేసి నేను కట్టేసానండి. కాకపోతే నాకు ఏమనిపించిందంటే ఉల్లిపాయ ఇంకా ఉడుకుంటే బాగుండేది అని అనిపించింది. ఇంకోండి టీ అయితే మరిగిపోయింది, మా వారికి అయితే టీ పోసేసి ఇచ్చేస్తున్నాను. టీ తా ఫస్ట్. అంతకుముందు ఒకసారి నేను ఈ ఉల్లికారము పాలకూర అయితే వండానండి, అప్పుడు చాలా బాగా వచ్చింది కూర, తినే కొద్ది తినాలనిపించింది. ప్లస్ మా వారు ఇక్కడ నుంచి పాలకూర తెచ్చినప్పుడు ఇలాగ ఉండే పప్పులో నేను తినలేకపోతున్నాను అన్నారు. బట్ ఈసారి అయితే ఇంకెప్పుడు వండొద్దు అన్నట్టుగా వండాను అనమాట, అలా వచ్చింది కూర. ఇంకా ఆయనకి కూడా కొన్ని వడియాలు అయితే వేసేసాను, ఇంకైతే పెట్టేస్తున్నాను అనమాట బాక్స్. అండ్ ఆయనకి పెరుగు కంపల్సరీ ఉండాలండి, పెరుగులోకి ఏమన్నా స్వీట్ ఉండాలి. టైము 10:20 అవుతుందండి.
గిన్నెలన్నీ అయితే క్లీన్ చేసేసాను. మా వారికి లంచ్ బాక్స్ పెట్టేసాను, ఆయన ఆఫీస్కి కూడా వెళ్ళిపోయారు. ఇంకా మా వారు దేవుడికి దీపారాధన కూడా చేసుకున్నారు. ఇట్లా అన్ని పనులు అయిపోయినాయి, అసలు ఏ పని పెండింగ్ లేదు. ఇల్లు కూడా ఆయన శుభ్రం చేసేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నా వర్క్ స్టార్ట్ అవుతుంది. 10:15 అయ్యింది కరెక్ట్గాని. ఎడిటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తానండి. మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నేను ఎడిటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. రోజు వాకింగ్కి వెళ్ళాలి అని రెడీ అవుతాము, ఏదో ఒకటి అడ్డు అవ్వడము, మళ్ళీ ఆగిపోవడము. మొన్న వెళ్దామని రెడీ అయ్యాను, ఆ రోజేమో మా వారు బైక్లో పెట్రోల్ ఎవరో దొబ్బేశారు అనేసి మళ్ళీ నా బైక్ కావాలి అంటే ఇంకా ఆగిపోయాను అనమాట. మళ్ళీ ఈరోజు వెళ్దాం అనుకున్నానండి, ఈరోజేమో చాలా వర్క్ ఉంది అనేసి మళ్ళీ ఈరోజు అయితే ఆగిపోయాను. అదే మా వారికి లంచ్ బాక్స్ అది చేయాలి, నేను వెళ్ళిపోయానంటే ఇంక లంచ్ బాక్స్ లేట్ అయితే కోపం వచ్చేస్తుంది అనేసి మళ్ళీ ఈరోజు మానేశాను. తర్వాత ఏమో ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదండి, ఈరోజు వెళ్దాం అనుకున్నాను. ఈరోజు వెళ్ళడానికి అన్నీ రెడీ చేసుకుంటే మా వారు నాకు తలపోటు వచ్చేస్తుంది, నాకు కొంచెం బాగోలేదు, నువ్వు వెళ్ళకు అని చెప్పి ఆపేశారు. ఇంకా అసలు రోజు వెళ్దాము అనుకుంటాను, ఆగిపోతుంది. అసలు పక్కేమో వెయిట్ పెరిగిపోతున్నానని అదొక బెంగగా ఉంది. నా కోసం నేను ఒక 10 నిమిషాల టైం కూడా కేటాయించుకోలేకపోతున్నాను అనేసి అనిపిస్తుంది అనమాట నాకు. ఇంకా ఈరోజైతే ఎలా అయితే వాకింగ్ మానేశానో ఇంకా పిల్లలు వెళ్ళిపోయాక మా వారిని పంపించేసి నేను ఎడిటింగ్లో కూర్చున్నానండి. నా ఎడిటింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి టైం 2:30 అయింది. తర్వాత పిల్లలిద్దరిని స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేస్తాను. మధ్యలో 1:30 ఆ టైంకి భోజనం అయితే చేశానండి. ఇంకా పిల్లల్ని తీసుకొచ్చేసాక పిల్లలతోనే ఇంకా ఆఫ్టర్నూన్ రొటీన్ అంతా పిల్లలతోనే నాకు టైం అయితే సరిపోద్దండి. మనుతోటి కొన్ని హోంవర్క్స్ చేయించాను. షాను ఏమో ఇప్పుడు ఆగస్టు 15 వస్తుంది కదా, గ్రూప్ సాంగ్లో ఉందంటండి. సో సాంగ్ ప్రాక్టీస్ అయితే షాను చేసుకుంటుంది. మను చేత ఏమో ఇంకా హోంవర్క్స్ అవి చేయించాను అనమాట. ఇంకా ఈరోజు పిల్లలిద్దరికీ అబాకస్ క్లాస్ అయితే జరిగిందండి. నాకు ఆ క్లాసు షూటింగ్ కూడా చేయడానికి అవ్వలేదు, ఎందుకంటే ఆ ఫోన్లోనే ఈరోజు రికార్డ్ చేశాను అనమాట. సో ఇంకా పిల్లలకి క్లాస్ అయితే పెట్టేశాను అనమాట. మీకు ఎవరికైనా అబాకస్ క్లాస్ టీచర్ నెంబర్ కావాలి అంటే నన్ను అడగండి, నేను కామెంట్లో అయితే ఇస్తాను. ఇంకా పిల్లలైతే క్లాస్ జరుగుతుంది. ఈ లోపల నేను పిల్లల కోసం స్వీట్ పొటాటో అయితే స్టవ్ మీద అయితే పెడుతున్నానండి. స్వీట్ పొటాటో ఏంటో అసలు బాగోలేదండి, మొన్న సంతలో తీసుకొచ్చాను, మళ్ళీ చాలా రేటు. అసలు ఎక్కడికక్కడ లోపల నల్ల మచ్చలు రావడం వల్ల ఏమో చేదండి, అసలు తీపే లేదు స్వీట్ పొటాటో. ఇంకా అలాగే బాగున్న కాడికైతే చేశాను, కానీ అంత బాగాలేదు. ఇందులో ఇన్ని ముక్కలు ఉడకేస్తే 2-3 ముక్కలు తిన్నారండి, మిగతా అన్నీ పాడేశాను నేను. అసలు స్వీట్గా లేకుండా రకరకాల టేస్టుల్లో చేదుగా అదొక రకంగా అసలు బాగాలేదు. ఇంకా అనవసరంగా తెచ్చాను అని అనిపించింది. ఇంకొక స్వీట్ పొటాటో ఉంది, ఇంకా దాన్ని ఉడికించడం కూడా దండగా గ్యాస్ వేస్ట్. దాన్ని నేను ఇంకా మొక్కల కింద వేసేస్తున్నాను. అది ఆకు కూడా చాలా మంచిది అనేసి ఈ మధ్యకాలంలో విన్నాను నేను. సో అలా అయితే ఆకు ఏమైనా వస్తుంది కదా అనేసి అనుకుంటున్నాను. ఇంక ఇదిగోండి స్వీట్ పొటాటో అయితే స్టవ్ మీద పెట్టేశాను. నాకు అస్తమానం స్వీట్ కార్న్ అని వచ్చేస్తుందండి. నిన్న 2 రోజులు స్నాక్స్ కింద స్వీట్ కార్న్ పెట్టాను, ఇంకా అది అలా వచ్చేస్తుంది అనమాట. సో అది ఉడకడానికి టైం పడుతుంది. ఈ లోపల నేను మను చేత కొన్ని సబ్స్ట్రాక్షన్స్ అయితే చేపిస్తున్నానండి. ఇవి అబాకస్ టీచర్ హోంవర్క్స్ కింద పంపించారనమాట. మా మను చాలా బాగా చదువుతుందండి, కాకపోతే దాంతో వచ్చిన బాధ ఏంటంటే పక్కన ఎప్పుడు అమ్మ ఉండాలి, అమ్మ ఉంటేనే ఏ పనైనా చేస్తాను అన్నట్టు ఉంటుంది అనమాట. దీన్ని మార్చడానికి నేను ఎంత ట్రై చేసినా కూడా నా వల్ల కావట్లేదండి. అమ్మ ఉంటేనే చదువుతుంది, అమ్మ ఉంటేనే తింటుంది, అమ్మ ఉంటేనే పడుకుంటుంది, ఇంకా ప్రతీది అమ్మ అమ్మ అమ్మ, ఇంకా అమ్మ వాళ్ళు అలా కూర్చొని చేయాలన్నట్టు అనుకుంటుంది అనమాట. ఈ పెళ్ళి ఎప్పుడుగా మారుతుందో ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు. ఇంకా స్వీట్ పొటాటో అయితే ఉడికిపోయిందండి. సో దాన్ని అయితే తీసి ఒక ప్లేట్లో అయితే వేస్తున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్ వేసానండి. అయితే ఇది ముక్కల కింద కట్ చేయడం వల్ల సాల్ట్ ఎక్కువగా పీల్చేయడం వల్ల ఏమో మరి అసలే స్వీట్నెస్ లేదనమాట. అక్కడికి చాలా తక్కువ వాటర్ వేసి ఉడికించాను. చాలామంది దీన్ని ఇడ్లీ కుక్కర్లో స్టీమ్ పెట్టి అంటారు, కానీ అస్సలు చాలా గ్యాస్ వేస్ట్ అయిపోతుందండి. ఎందుకంటే ఇవి చాలా పెద్ద పెద్ద దుంపలేమో ఉడకట్లేదు, గ్యాస్ ఎంతసేపు అయినా అలా పెట్టాల్సి వస్తుంది అనమాట. దానికన్నా నాకు ఇలా కొంచెం వాటర్ వేసేసి ఇలా పెట్టేయడమే బెస్ట్ అనేసి అనిపించిందండి. సో ఇంకా స్వీట్ పొటాటో అయితే చిన్న ముక్క తిన్నాను, యావరేజ్గా ఉంది, కొంచెం బాగుంది, ఒకవైపు కొంచెం బాగాలేదు, అలా ఉందనమాట. పిల్లలు కొంచెం కొంచెం తిన్నారు, మిగతాదంతా వేస్ట్గా పాడేశాను. ఈరోజు పాలకూర కుదరలేదు, స్వీట్ పొటాటో కూడా కుదరలేదండి. ఈరోజు ఏంటో నాకు చాలా చిరాకుగా ఉంది, ఫుల్ మూడ్ స్వింగ్స్ వచ్చేస్తున్నాయి. వ్లాగ్ చేయబుద్ధి కావట్లేదు, వంట చేయబుద్ధి కావట్లేదు, ఏమి చేయబుద్ధి కావట్లేదు. చాలా చిరాకుగా ఉంది. చాలా రోజుల తర్వాత ఈ ఫీలింగ్ వచ్చింది నాకు. ఇప్పుడు టైం 5:30 అయిపోయిందండి.
నైట్కి కూరగాయలు అయితే క్యారెట్స్ ఒక్కటే ఉంది. సరే ఇంకా అది రేపు పిల్లలకి స్కూల్కి లంచ్లో వండుదాము క్యారెట్ ఫ్రై అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా ఎగ్స్ ఏమన్నా ఉడికిచ్చేసి గ్రేవీ కింద అయితే వండేద్దాం అనేసి అనుకుంటున్నాను. నేను ఇన్స్టాగ్రామ్లో ఇక నుంచి షాను మను టాక్స్ కింద వీడియోస్ అయితే పెడతానండి, చూడండి. అవి యూట్యూబ్లో పెట్టట్లేదు. యూట్యూబ్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయండి. పిల్లలు మాట్లాడేది ఎక్కువగా కనిపిస్తే అసలు యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదనమాట. సో అందుకనేసి నేను ఇన్స్టాగ్రామ్లో నా ఇంగ్లీష్ పేజ్ ఉంది కదండి, దాంట్లో అయితే షాను మను వాళ్ళవి ఇంగ్లీష్లోవి వీడియోస్ అయితే పెడుతున్నాను. ఇలా ఎందుకు అంటే మా షాను చాలా కాన్ఫిడెంట్ ఉన్న పిల్లండి. ఏదైనా కూడా ధైర్యంగా మాట్లాడగలదు. స్టేజ్ ఎక్కైనా ఎక్కడైనా చాలా బాగా మాట్లాడగలదు. కానీ మా మనుకి ఎక్కువగా మోటివేట్ చేయాలన్నమాట. అమ్మ నువ్వు చేస్తావు, బాగా చేస్తావు, నా కోసం చెయ్యమ్మ ప్లీజ్ అమ్మ అని ఇలా బ్రతిమాలించుకుంటుంది అనమాట. దానికి అస్సలు ధైర్యం సరిపోదండి ఏ పని చేయడానికి. సో నేను మనుని మార్చాలి అనేసి చాలా ట్రై చేస్తున్నాను. ఎలా ఉండాలి, అలా ఉండాలి, ఎలా చెప్పాలి, అలా చెప్పాలని నేను చెప్తూ ఉంటాను. అయినా కూడా ప్రతిసారి టీచర్ దగ్గర నుంచి మను మీద వచ్చే ఒకే ఒక్క కంప్లైంట్, మీ పిల్ల చాలా బాగా చదువుతుంది కానీ అసలు ఆ నోరు లేనట్టే ఉంటుందండి. ఏ క్వశ్చన్ అడిగినా తను చెప్పే సమాధానం మాకు వినపడట్లేదు, చాలా స్లో ఉంటుంది అని అంటారు. కానీ ఒరిజినాలిటీ మను స్లోనా అంటే కాదు, అసలు దానికి ఉన్న నోరు మా షానుకు కూడా లేదండి. నా దగ్గర అసలు మనిషి ఏంటి అన్నది నా దగ్గర చూపిస్తుంది. ఎంత నోరో గట్టిగా అరుస్తూ ఉంటుంది అనమాట. కానీ స్కూల్కి వెళ్ళేసరికి నోరు మ్యూట్లో పెట్టేస్తుంది, రిమోట్ అన్నట్టు మ్యూట్లో పెట్టేసి అస్సలు నోరు లేని పిల్లలా ఉంటుంది. ఒకరు కొట్టినా ఏడవదు, ఒకరు తిట్టినా దాన్ని ఇబ్బంది పెడుతున్నా కంప్లైంట్ చేయదు, అలా సైలెంట్గా భరిస్తుంది, ఇంటికి వచ్చి ఏడుస్తుంది అనమాట. ఇంకా టీచర్ ఏ క్వశ్చన్స్ అడిగినా అట్లన్నిటికి ఆన్సర్స్ వచ్చు, కానీ నోరు తెరిచి చెప్పడానికి భయం అనమాట. సో ఇక నుంచి నేను పిల్లల్లో ఇలా ఉండకుండా చేయాలి అనుకుంటున్నాను. షాను చాలా కాన్ఫిడెంట్ అండి, అడగకపోయినా నేను చెప్తానని మరీ అడిగి చెప్తుంది. కానీ మా మను అలా కాదనమాట. సో ఇంక అందుకనేసి నేను ఏమన్నానంటే ప్రతిరోజు ఒక 1 minute మీకు ఫోన్ ఇస్తాను, కెమెరా ఆన్ చేసుకుని మీరు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో అది ఇంగ్లీష్లో మాట్లాడి రికార్డ్ చేయండి అమ్మ, నేను వాటిని ఎడిట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెడతాను అని చెప్పానండి. మా మనుకి ఎలా అంటే మా మనుకి ఏమి ఇష్టాలు అన్నది నాకు తెలుస్తుంది కదండి. దానికి ఏంటంటే చదువు కన్నా ఎక్కువగా మోడలింగ్ అన్నా లేకపోతే ఇలా మాట్లాడాలు వీడియోలో రికార్డ్ చేసుకోవడం ఇది చాలా ఇష్టం. ఎందుకంటే అది నా ఫోన్ తీసుకుని తెగ రికార్డ్ చేసేస్తుంది వీడియోస్ని. సో ఇంక అందుకనేసి నేను అలా అన్నాను అనమాట. సో ఇంకా మా మను ఈరోజు ఎంత హ్యాపీ అయిపోయిందంటే నా ఫోన్ తీసుకుని 2-3 వీడియోస్ని అయితే రికార్డ్ చేసిందండి ఇంగ్లీష్లోని. అంటే ఏ డే ఇన్ మై లైఫ్ అంటే అది మార్నింగ్ నిద్ర లేసినప్పటి నుంచి రాత్రి వరకు ఏమేమి చేసింది అని ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఒకటి రికార్డ్ చేసింది. అలాగే వాళ్ళ స్కూల్లో దానికి ఏమి ఎక్కువ ఇష్టము అనేసి మాట్లాడుతూ ఒకటైతే రికార్డ్ చేసింది అనమాట. సో చాలా క్యూట్గా తిప్పుకుంటా భలే మాట్లాడిందండి మను. ఇంకా ఆ వీడియోస్ని నేను ఇన్స్టాగ్రామ్లో పెడదాము, ఇంకా ప్రతిరోజు ఇలా మాట్లాడిస్తూ ఉన్నాను అంటే ఒక 1 month 2 monthsకి దానికి కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది, పబ్లిక్ స్పీకింగ్ వస్తుంది అనేసి నాకు అనిపిస్తుంది అనమాట. సరే ఏదో ఒకటి మొదలు పెడితే ఏదో ఒక విషయం అయితే డెవలప్ అవుతుంది కదండి, ఇందులో నష్టపోయింది అయితే ఏమీ లేదు కదా. సో ఆ వీడియోలు షూట్ చేసుకున్నాక చాలా హ్యాపీ ఫీల్ అయిపోయిందండి. అంటే అది ఒక 2-3 minutes ఆపకుండా ఇంగ్లీష్లో మాట్లాడాను అని, ప్లస్ చాలా ధైర్యంగా నేను మాట్లాడేశాను అన్న హ్యాపీనెస్ ఏమో తెలియదు కానీ దాని చిట్టి గుండె ఆనందంతో పొంగిపోయిందండి. తెగ గొంతులేసేసి సంతోషంతో మురిసిపోయి ఎంత హ్యాపీగా ఉందో నిన్న నా మన తల్లి. సో ఇంకా ఈ వీడియోలు అయితే ఎడిట్ చేసేసాను ఆల్రెడీ మార్నింగ్ అని. ఆ వీడియోలు అయితే ఇన్స్టాగ్రామ్లో పెడతానండి, ఎప్పుడు వస్తాయో తెలియదు కానీ ఒక 2-3 daysలో పెడతాను. ప్రస్తుతానికి ఇన్స్టాగ్రామ్లో హోమ్ సిరీస్ అయితే రన్ అవుతుందన్నమాట. అంటే గృహప్రవేశం వీడియోలు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో పెట్టడం స్టార్ట్ చేశాను. ఇవన్నీ అయిన తర్వాత మను వీడియోలు అయితే వస్తాయండి. ఇంకా నేను ఆఫ్టర్ నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలు అయితే తోముతున్నాను. ఈరోజు ఎప్పుడు గిన్నెలు అప్పుడే క్లీన్ చేసేసానండి, అందుకనేసి నాకు చాలా ఖాళీగా ఉన్నట్టు అనిపించింది. ఎప్పుడు గిన్నెలు అప్పటికప్పుడు తోమేసినా కూడా నైట్ డిన్నర్ అయ్యేసరికి చాలా గిన్నెలు వచ్చేసినాయండి. సరే అనేసి ఫస్ట్ వీళ్ళు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలవిని మా హస్బెండ్వి లంచ్ బాక్సెస్ అయితే క్లీన్ చేశాను. ఇంకా వాటన్నిటిని అయితే సర్దేసుకుని ఇప్పుడు డిన్నర్ తర్వాత వచ్చిన గిన్నెలు అయితే తోముదాము అనేసి అనుకుంటున్నానండి. సో వీటన్నిటిని అయితే ఒక పక్కనైతే పెట్టేస్తున్నాను.
ఇంకా నేను మీకు ఒక విషయం చెప్పాలండి. ఇంకా గివ్ అవే కోసం ఎవ్వరు మెసేజెస్, మెయిల్స్ పెట్టకండి. నేను ఆల్రెడీ నిన్న గివ్ అవే వాళ్ళని అందరినీ ఫైనల్ చేసేసాను. ఒక 35 మెంబర్స్‌ని వరకు సెలెక్ట్ చేసేసామండి. సో, నేను నిన్న సెలెక్ట్ చేసిన వాళ్ళందరికీ నిన్న రాత్రి మెసేజెస్ కూడా పెట్టేశాను నేను. సో, ఇంకెవరు మెయిల్స్, మెసేజెస్ పెట్టొద్దండి. ఒకవేళ ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే అప్పుడు నేనే ఆల్రెడీ వచ్చిన మెసేజెస్‌లో నుంచి సెలెక్ట్ చేసుకుంటాను. ఇంకెవరు మెయిల్స్, మెసేజెస్ పెట్టకండి. ఎందుకంటే నాకు మెయిల్ బాక్స్ నిండిపోయింది. తర్వాత ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్ కూడా మొత్తం నిండిపోయి అసలా చాలా ఎక్కువ మెసేజెస్ వల్ల ఏంటో హ్యాంగ్ అయిపోతుందండి నాకు. సో, మీరు ఇంకా మెసేజెస్ అయితే పెట్టకండి. ఆల్రెడీ నాకు ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు ఏంటి అని ఆళ్ళందరికీ నేను మెసేజెస్‌కి అయితే రిప్లైలు ఇచ్చాను. మీ అడ్రస్‌లు పంపించండి అని. అందరూ అడ్రసెస్ కూడా ఇచ్చేసారు కదా నాకు. నేను టైం చూసుకుని మీకు పంపించేస్తానండి. పంపంగానే మళ్ళీ మీకు నేను పంపించేసాను అనేసి మీకు మెసేజ్ అయితే పెడతాను. మ్యాక్సిమము ఒక 2-3 మంత్స్‌లో మొత్తము హౌస్ అయితే షిఫ్ట్ అయిపోతున్నాం కదా! ఈ లోపల నేను ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేస్తానండి. కొంచెం లేట్ అయినా కూడా నేను ఎవరికైతే పంపిస్తున్నానని మెసేజ్‌లు పెట్టానో వాళ్ళందరికీ అయితే వచ్చేస్తాయండి. కంగారు పడొద్దు, నేను ఇస్తానన్నయన్నీ మీకు ఇస్తాను నేను. ఇంకా చాలామంది మెయిల్స్ అండి. చాలా మెయిల్స్ వచ్చినాయి నిన్న నాకు. మీ మ్యాట్రెస్ మాకిస్తారా? అంటే కొత్త మ్యాట్రెస్ ఇస్తారా అని. తర్వాతేమో ఇండస్ వ్యాలీ కుక్‌వేర్ ఉంటే ఇవ్వండి అని. ఇలాగ చాలా మెయిల్స్ అయితే వచ్చాయండి. నేను ఇప్పటికొచ్చి ఇండస్ వ్యాలీ 1 ఇయర్ నుంచి చేస్తున్నానండి. నాకు ఈ 1 ఇయర్‌లో ఏంటంటే ప్రతి మంత్ ప్రొడక్ట్స్ ఇవ్వకపోయినా ఆల్రెడీ చేసిన వాటినే నేను మీకు చెప్తూ ఉంటాను. ఎందుకంటే మీలో ఎవరైనా కొంటే నాకు కమిషన్ వస్తది అనేసి. ఇంకా చాలా వరకు క్యాష్ టైరనే ఎక్కువ ఇచ్చారు నాకు. ఆ క్యాష్ టైరన్ అన్నీ నేను ఒక 1 ఇయర్ క్రితము మన సబ్స్క్రైబర్స్‌లో కొంతమందికి గివ్ అవే ఇచ్చానండి. అయితే అది నేను యూట్యూబ్‌లో అనౌన్స్ చేయలేదు. పర్సనల్‌గా నాకు రెగ్యులర్‌గా ఎవరైతే కామెంట్స్ పెడుతూ ఉంటారో వాళ్ళ అడ్రస్‌లు పంపించండి అని చెప్పి వాళ్ళకైతే ఇచ్చేసాననమాట. సో, నా దగ్గర ఇండస్ వ్యాలీ కుక్‌వేర్ పెద్ద ఏమీ లేదండి. నేను ఎలా ఉంటానంటే నాకు ఎంత అవసరమో అంత ఉంచుకుని మిగతా ఎవరొకళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాను. ఇంకా మా ఇంట్లో మ్యారేజెస్ అవి అయినప్పుడు కూడా నేను నా అవసరానికి మించినవి ఉన్నవన్నీ నేను కొత్తవి వాళ్ళకి మ్యారేజెస్‌కి గిఫ్ట్‌ల కింద ఇచ్చేసాననమాట. క్యాష్ టైరన్ అంతా మన సబ్స్క్రైబర్స్‌ని పర్సనల్‌గా కలిసి ఇచ్చాను నేను. చాలామందికి ఇచ్చానండి నేను. కొంతమందికి ర్యాపిడో చేశాను. కొంతమందికి పర్సనల్‌గా వెళ్ళి కలిసి ఇచ్చొచ్చాను. ఇలా నేను ఇచ్చేసానండి. నా దగ్గర అంత ఎక్కువ కుక్‌వేర్ అయితే లేదు. నా దగ్గర ఉన్నది మీరు రెగ్యులర్‌గా చూస్తారు కదా! నేను వాడుకునేదనమాట. అప్పుడప్పుడు యూజ్ చేసుకునేది, రెగ్యులర్‌గా యూజ్ చేసుకునేవి ఉన్నాయండి. సో, నాది కూడా కాదు అనేసి ఇవ్వగలిగేంత అయితే నా దగ్గర లేదండి. నా దగ్గర ఉన్న వరకు నేను సెలెక్ట్ చేసిన వాళ్ళకైతే ఇచ్చేసాను. అండ్ ఇంకా నా దగ్గర ఉన్నవి కూడా ఇప్పుడు ఆల్రెడీ 30 మెంబర్స్‌ని సెలెక్ట్ చేశాను కదండీ! వాళ్ళకైతే పంపిస్తానండి. ఆ పంపించేటప్పుడు కూడా నేను వ్లాగ్ అయితే మీకు పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకా మ్యాట్రెస్ కోసం అయితే అడిగారండి. నాకు వచ్చింది ఒకే ఒక్క మ్యాట్రెస్ అండి. ఆ ఒక్కటి మేము ఇప్పుడు బెడ్ పైన అయితే వేసుకున్నాం కదా! సో, అదైతే నేను నాకొద్దు అని మీకు ఇవ్వలేను. ఎందుకంటే నాకు కూడా మ్యాట్రెస్ అవసరం కాబట్టి. తర్వాత ఏంటంటే పాత మ్యాట్రెస్ ఉందండి. అయితే ఆ పాత మ్యాట్రెస్‌ని కింద వాచ్‌మెన్ వాళ్ళని ఎవరినైనా అడిగి వాళ్ళకైతే ఇద్దాము అని అనుకుంటున్నాను. లేదు, మీలో ఎవరైనా రూమ్‌లో ఉంటున్నాము, మాకు మ్యాట్రెస్ లేదు, మేము బ్యాచిలర్స్ అనుకున్న వాళ్ళు పాతదైనా పర్వాలేదు కావాలి అనుకుంటే గనక నాకు మెయిల్ గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ మెసేజ్ చేయండి. నేను ముందే చెప్తున్నాను, అది 12 ఇయర్స్, 13 ఇయర్స్ ఓల్డ్ మ్యాట్రెస్ అండి. కొత్తదైతే కాదు. ఇది ఓల్డ్ మ్యాట్రెస్ మనకు అంత దూదితో వచ్చిన మ్యాట్రెస్ కాదండి. కాటన్ కాదనమాట. అది ఏంటంటే అప్పట్లో మ్యాట్రెస్‌లు ఎలా ఉండేవి, ఒక పక్క అంతా మెత్తగా ఉండేది. ఇంకో పక్క అంతా కొబ్బరి పీచు లాంటి దాంతో పెట్టారనమాట. సో, ఆ టైప్ మ్యాట్రెస్ మీరు ఎవరైనా బ్యాచిలర్స్ ఉన్నాము, మాకు కావాలి అనుకుంటే అమ్మాయిలు గానీ, అబ్బాయిలు గానీ అంటే రూముల్లో ఉంటున్నాము, మాకు పడుకోవడానికి ఏమీ లేదు అనుకుంటే అలాంటి వాళ్ళు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. అండ్ మ్యాట్రెస్ పంపడానికి నేను కొరియర్ ఛార్జెస్ కానీ, ట్రావెల్ ఛార్జెస్ కానీ నేను బేర్ చేయలేనండి. ఎందుకంటే ఇప్పటికే నేను ఈ ఐటెమ్స్‌ని కొరియర్ చేయడానికి చాలా ఎక్కువ ఖర్చవుతుంది నాకు. సో, మ్యాట్రెస్ కావాలి అనుకున్న వాళ్ళు పర్సనల్‌గా ఇంటికి వచ్చి మీరు ఏ ఆటోలోనో యేసుకొని వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి. లేదు అంటే నేను ఇక్కడ వాచ్‌మెన్ గారిని అడిగి వాళ్ళకైతే ఇచ్చేద్దాం అనేసి అనుకుంటున్నాను. సో, ప్రస్తుతానికి నా దగ్గర ఉన్నవి మ్యాట్రెస్ ఒక్కటే పాతదండి. మిగతావన్నీ కొత్త వస్తువులే నేను ఇస్తున్నాను. నేను ఎవరికైనా ఒకళ్ళకి ఇచ్చేటప్పుడు పాతవి ఇవ్వాలి అని అనుకోనండి. అన్నీ నేను ఇప్పుడు అయితే గివ్ అవే ఇస్తున్నానో 30 మెంబర్స్‌కి అవన్నీ కొత్తవే. నేను వాడేసినవి ఎవ్వరికీ ఏది ఇవ్వట్లేదు.
సో ఇంకెవరు నాకు మెయిల్స్ మెసేజెస్ పెట్టొద్దండి. గివ్ అవేకి ఫైనల్ లిస్ట్ అయితే సెలెక్ట్ చేసేసాను. వాళ్ళ అడ్రసెస్ ఇవన్నీ కూడా తీసుకున్నాను. నేను వీళ్ళందరికీ పంపించేటప్పుడు వ్లాగ్లో కూడా వాళ్ళ నేమ్స్ ఇవన్నీ అయితే మెన్షన్ చేస్తానండి. కొంతమంది అడ్రస్లు నేను పర్సనల్గా అడిగి తీసుకున్నాను. కొంతమంది ఏమో ఇన్స్టాగ్రామ్ నుంచి నాకు మెసేజెస్ పెట్టారు కదా, వాళ్ళని అయితే ఫైనల్ చేశాను అనమాట. ఒక 35 మెంబర్స్ వరకును. సో గివ్ అవే కోసం చాలామంది పదే మెసేజెస్ పెడుతున్నారు కాబట్టి చెప్తున్నానండి. ఎవరికైతే నా నుంచి రిప్లై రాలేదో వాళ్ళకి లేదు అని, ఎవరికైతే నా నుంచి రిప్లై వచ్చిందో వాళ్ళకి పంపుతున్నాను అని. అయితే ఇది పంపడానికి ఇంకా ఒక 1 వీక్ అలా టైం పట్టేస్తుందండి. మా హస్బెండ్కి సాటర్డే సండే మాత్రమే ఖాళీ ఉంటుంది. పంపినప్పుడు నేను మెసేజ్ చేస్తాను, మీరు కంగారు పడొద్దు. టైము 8:20 అయ్యిందండి. ఈరోజు పనులన్నీ చాలా త్వరగా కంప్లీట్ అయిపోయినాయి. యాక్చువల్లీ షానుని మనుని కరాటే క్లాస్కి తీసుకెళ్ళట్లేదు కదా, సో అందుకనేసి చాలా ఖాళీ టైం ఉంటున్నట్టుగా అనిపిస్తుంది. పనులన్నీ 7:30 కల్లా పూర్తయిపోతున్నాయి. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ డైరీ రాసుకుని ఇంగ్లీష్లో కొద్దిసేపు ఇంగ్లీష్ అయితే ప్రాక్టీస్ చేస్తానండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.